చిన్ని కృష్ణుడు బోర్లా పడ్డాడని ఆనందంతో యశోద భగవంతుడికి అభిషేకం చేసి ముత్తైదువులకి పసుపు కుంకుమ చీరలు బ్రాహ్మణులను పిలిచి భోజనం ఏర్పాటు చేసింది. అందరూ వచ్చారు. ఎంతో కోలాహలంగా ఉంది. చిన్ని కృష్ణుడు మంచంపై పడుకొని ఉన్నాడు. అందరూ ఎవరి పనులలో వారు ఉన్నారు. కొద్దిసేపటికి బాలకృష్ణుడు ఆకలి వేసి ఏడుస్తున్నాడు. ఈ మంచం పక్కన ఒక బండి ఉంది. అందులో పాలు మీగడ కుండలు మరియు శకటాసురుడు అనే రాక్షసుడు ఉన్నాడు. ఇది గమనించిన చిన్ని కృష్ణుడు తన చిన్ని కాలితో అలా బండిని తన్నేసరికి అది పైకి ఎగిరి ముక్కలు అయి కింద పడింది. అందరూ పరుగున వచ్చి అక్కడే ఆడుకుంటున్న పిల్లల్ని అడిగారు ఏం జరిగింది అని. పిల్లలు అన్నారు, చిన్ని కృష్ణుడు ఏడుస్తూ తన కాలితో బండిని తన్నేసరికి అది పైకి ఎగిరి ముక్కలైంది. అందరూ మాట్లాడుకుంటున్నారు, ఇతనేమో చిన్న పిల్లవాడు, బండిని తన్నడం ఏమిటి, అది ఆకాశంలోకి ఎగరడం ఏమిటి, ఈ పిల్లలు ఏదో చెబుతున్నారు. యశోద పరుగున వచ్చి చిన్ని కృష్ణుడిని తీసుకుని, అయ్యో చిన్ని తండ్రి, ఆకలేసి ఏడుస్తున్నావా, బండికి తగిలిందా కాలు, నువ్వు బోర్లా పడ్డావని ఎంతో సంతోషంతో పండగ చేసుకుంటూ నిన్నే మరచాను, నన్ను క్షమించు కృష్ణ అని పాలు ఇచ్చింది. అలా చిన్ని కృష్ణుడు తన లీల ద్వారా శకటాసురుడిని సంహరించారు. ఓం నమో భగవతే వాసుదేవాయ నమః.